హలో ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క క్యాలెండర్స్ అనే టాపిక్లో 6 వీడియో చేస్తున్నాం అండి. సో ఇక్కడ మనకి ఒక సెంచరీ ఇయర్స్లో ఇచ్చినప్పుడు ఆ సెంచరీ ఇయర్స్ యొక్క ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ గురించి మనకు అడుగుతూ ఉంటాడండి. సో లాస్ట్ డేస్ అండ్ ఫస్ట్ డేస్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. సో కొన్ని ప్రశ్నలే ఉంటాయి దీని మీద. సో ఒక శతాబ్దపు సంవత్సరంలోని మొదటి రోజులు లేదా చివరి రోజుల మీద ప్రశ్న అడిగితే మనం ఏం చేయాలి అంటే ఒక శతాబ్దపు సంవత్సరం అన్నప్పుడు ఇన్ జనరల్గా మనం ఏం మాట్లాడుతూ ఉంటామంటే 200th ఇయర్, అదేవిధంగా 300th ఇయర్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 400th ఇయర్, ఈ విధంగా తీసుకుంటే 500th ఇయర్, ఆ విధంగా 1300th ఇయర్. ఇటువంటి శతాబ్దపు సంవత్సరాల్లో మొదటి రోజులు మరియు చివరి రోజులు అనేవి ఏమవుతాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక సెంచరీ ఇయర్ యొక్క లాస్ట్ డేస్ అంటే ఏ విధంగా వస్తాయి, ఒక సెంచరీ ఇయర్ యొక్క లాస్ట్ డేస్. అదేవిధంగా ఒక సెంచరీ ఇయర్లో మనకి ఇక్కడ ఫస్ట్ డేస్ అన్నప్పుడు మనకి ఏ విధంగా వస్తాయి. మరి ఇప్పుడు చూడండి, ఒక సెంచరీ ఇయర్లో ప్రారంభ రోజులు అంటామండి. మొదటి రోజులు అని చెప్తూ ఉంటాం. మొదటి రోజులు అని అంటూ ఉంటాం. అప్పుడు మనకి ఏ విధంగా మనం ఇక్కడ తీసుకోవాలి. దీనికి ఒక సింపుల్ కోడ్ ఉంటుందండి. మొదటి రోజులు అన్నప్పుడు దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏంటో మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీగా దీనికి ప్రశ్నకి గుర్తించవచ్చు. ఆ విధంగా కాకుండా ఒక సెంచరీ ఇయర్ తీసుకున్నప్పుడు ఆ యొక్క సెంచరీ ఇయర్లో చివరి రోజులు మనకి చివరి రోజులు అని చెప్తూ ఉంటున్నామండి. చివరి రోజులు అన్నప్పుడు మనకి ఇక్కడ సెంచరీ ఇయర్లో మనకి ఇక్కడ లాస్ట్ డేస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ లాస్ట్ డేస్ అనేది ఏ విధంగా మనకి ఇక్కడ తీసుకోవాలనేది మనకి ఇక్కడ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఒక సెంచరీ ఇయర్లో ఫస్ట్ డేస్ ఏమవుతాయి, సెంచరీ ఇయర్లో లాస్ట్ డేస్ ఏమవుతాయి అన్నప్పుడు, ఒక సెంచరీ ఇయర్లో చివరి రోజులు ఏంటి అన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ డేస్ ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ డేస్ అంటే మీరు గుర్తుంచుకోండి 2350 అనే కోడ్ ఉపయోగిస్తాము. మరి ఇక్కడ చివరి రోజులు అన్నప్పుడు 1246 అనే యొక్క కోడ్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఒక క్యాలెండర్లో మనం ఎప్పుడు కూడా మన యొక్క ఆడ్ డేస్ కోడ్ 0 వస్తే మనం ఇక్కడ ఎప్పుడు కూడా దాన్ని మనం సాటర్డేగా తీసుకోవాలి. ఆడ్ డేస్ కోడ్ 1 వచ్చిందనుకోండి, మనం సండేగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆడ్ డేస్ కోడ్ 2 వస్తే మనకి ఇక్కడ మండేగా తీసుకుంటూ ఉంటాం. ఆడ్ డేస్ కోడ్ మనకి 3 వస్తే మనకి ఇక్కడ ట్యూస్డే. ఆడ్ డేస్ నెంబర్ 4 వచ్చిందనుకోండి, మనం ఇక్కడ వెన్స్డేగా తీసుకోవాలి. ఆడ్ డేస్ నెంబర్ 5 వచ్చినప్పుడు మనం ఇక్కడ సింపుల్గా థర్స్డేగా తీసుకోవాలి. ఆడ్ డేస్ నెంబర్ 6 వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్గా మనం ఫ్రైడేగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి ఆడ్ డేస్ యొక్క నెంబర్ని బట్టి మనం అక్కడ డే ఆఫ్ ద వీక్ అనేది మనం ఇక్కడ చూడటం అయితే ఇక్కడ జరుగుతుందండి. మరి ఒక్కసారి చూద్దాం, ఇక్కడ మనకి ఆడ్ డేస్ అనేది మనకి ఈ విధంగా వస్తే ఎలా తీసుకున్నామో. ఇప్పుడు 1246 అంటున్నా అండి. ఒక శతాబ్ద సంవత్సరంలో చివరి అంటే బిగినింగ్, ఆపోజిట్ బిగినింగ్ కాబట్టి 1 వస్తుంది కనుక 1246 1246 అండి. మరి ఇక శతాబ్ద సంవత్సరంలో చివరి రోజులు 1 అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా ఏమవుతుందంటే సండే అండి, ఆదివారం. 2 అంటే ఇక్కడ డెఫినెట్గా ఏమవుతుందంటే మండే అవుతుంది. మరి 4 కోడ్ అన్నప్పుడు ఇక్కడ 4 అంటే వెన్స్డే అండి. వెన్స్డే అండి శతాబ్దపు చివరి రోజులో ఒకటి అవుతుంది. 6 అన్నప్పుడు ఇక్కడ ఫ్రైడే అండి. ఒక శతాబ్దంలో ఫ్రైడే అనేది చివరి రోజులుగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉందండి. కాబట్టి ఒక శతాబ్ద సంవత్సరంలో ఒక మండేకి మాత్రమే ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ అవ్వడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంది. కనుక ఇక్కడ 2 అంటే ఇక్కడ మనం సింపుల్గా మండేగా తీసుకోవాలి. మరి ఇప్పుడు 3 అంటే ఇక్కడ ట్యూస్డే అవుతుంది. 5 అంటే థర్స్డే అండి. 0 అంటే సాటర్డే. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాలి, 2 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, ఆ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. 2, 3, 5 అంటే ఇక్కడ 2కి ముందు ఉండేది 1 కాబట్టి ఫస్ట్ నెంబర్ కనుక ఫస్ట్ డేస్ ఆఫ్ ద సెంచరీ అన్నప్పుడు మనం 2350 2350 గుర్తుంచుకోండి. 2 అంటే మండే, 3 అంటే ట్యూస్డే, 5 అంటే థర్స్డే, 0 అంటే సాటర్డే. అదే మనం లాస్ట్ డేస్ అంటే లాస్ట్ డేస్కి ఆపోజిట్ ఫస్ట్ కనుక ఫస్ట్తో స్టార్ట్ అవుద్ది 1246 1246 కోడ్ అండి. 1 అంటే సండే, 2 మండే, 4 వెన్స్డే, 6 ఫ్రైడే. కనుక ఈ యొక్క వీడియోని పాస్ చేసుకొని సెంచరీ ఇయర్ ఫస్ట్ డేస్ లాస్ట్ డేస్ కోసం ఇది మీకు గుర్తుండి ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో 2350 అండ్ 1246 అనేది మీకు గుర్తుండాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ సెంచరీ ఇయర్లో మనకి ఏ విధంగా మనకి ప్రశ్న ఇచ్చాడు అనేది ఒక్కసారి మనం మాట్లాడదాం. చూడండి, ఒక శతాబ్దపు సంవత్సరంలో చివరి రోజు కానిది ఏది అంటున్నాడండి. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెనాట్ బి అండి. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెనాట్ బి. ఓకే, సెంచరీ ఇయర్ కెనాట్ బి అంటున్నాడు. కానిది ఏది చెప్పాలి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇక్కడ 0 అంటే సింపుల్గా సాటర్డే అని చెప్తూ ఉన్నాం.
నా ఇక్కడ 1 వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్గా సండేగా చెప్పాలి. సో 2 వచ్చినప్పుడు మనం ఇక్కడ మండేగా తీసుకోవాలి. నా 3 వచ్చినప్పుడు ఇక్కడ ట్యూస్డేగా చెప్పాల్సి ఉంటుంది. నా 4 వస్తే ఇక్కడ వెన్స్డే అవుతుంది. నా ఇక్కడ 5 వచ్చినప్పుడు థర్స్డే అవుతుంది. సో నెక్స్ట్ 6 అంటే మనకి ఇక్కడ ఫ్రైడే అవుతుంది. అంటే ఈ విధంగా 0 to 6 అన్నప్పుడు సాటర్డే టు ఫ్రైడేగా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సింపుల్గా గుర్తుండాలి అంటే సో శుక్రవారం అన్నప్పుడు మనకి ఇక్కడ కోడ్ ఎంత అంటే 6 చెప్తాం. సోమవారం అంటే 2 కోడ్ అండి. మంగళవారం అన్నప్పుడు 3 కోడ్ వస్తుంది. సో నా బుధవారం అన్నప్పుడు మనకి ఇక్కడ 4 అనేది కోడ్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ అంటున్నాడు. సో మనందరికీ ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే సో దాండి చివరి రోజు ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్. సో ఫస్ట్ మనం ఒక సెంచరీ ఇయర్లో లాస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉన్నవి ఏంటో మనం ఒక్కసారి చూద్దామండి. సో లాస్ట్ డేస్ అంటే మీకు ఇప్పుడే జస్ట్ కోడ్ చెప్పాను 1246 1246 అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 అంటే మనం ఇక్కడ సండే చెప్పాలి. ఒక సండే అనేది ఒక సెంచరీ ఇయర్లో లాస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉంది. మండేకి కూడా లాస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉంది. 4 అంటే వెడ్నెస్డే కూడా లాస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 6 అంటే ఫ్రైడేకి కూడా లాస్ట్ డేస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సండే, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే అండి. సో ఉన్నటువంటి 1246లో ఇక్కడ 6 అనే కోడ్ ఇవ్వబడింది, 2 అనే కోడ్ ఇవ్వబడింది, 4 అనే కోడ్ ఇవ్వబడింది. అంటే 246 అక్కడ ఉంది కనుక ఇవి డెఫినెట్గా ఒక సెంచరీ ఇయర్లో మనకి లాస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ మంగళవారం 3 అండి, 3 అనే కోడ్ లాస్ట్ డేస్లో లేదు కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సో లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెనాట్ బి అంట. అంటే ఒక శతాబ్ద సంవత్సరంలో చివరి రోజు కానిదే అండి. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెనాట్ బి అంటున్నాడు కనుక ఆన్సర్ మనం మంగళవారంగా ఆన్సర్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఒక శతాబ్ద సంవత్సరంలో మొదటి రోజు కానిదండి ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెనాట్ బి అంట. సో మనం అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సెంచరీ ఇయర్లో మనకి ఫస్ట్ డేస్ ఏదైతే ఇచ్చాడో ఆ ఫస్ట్ డేస్ ఏమి అవడానికి అవకాశం ఉన్నదో మనం ఇక్కడ ఒక్కసారి చూడాలండి. సో వాట్ ఆర్ ద ఫస్ట్ డేస్? ఓకేనా, ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్, ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ అంటే ఒక శతాబ్దపు సంవత్సరంలో మొదటి రోజులు, ప్రారంభ రోజులు ఏమి అవ్వడానికి అవకాశం ఉందో చూడాలి అంటే సో ఫస్ట్ డేస్ అంటున్నాడు కనుక ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే సో ఫస్ట్ అంటున్నాడు కనుక 2తో స్టార్ట్ అవుద్ది. 2, 3, 5, 0 అండి. సో 2 అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా మండే ఫస్ట్ డే అవ్వచ్చు. సో 3 అంటే ట్యూస్డే అండి. నెక్స్ట్ ఇక్కడ 5 అన్నప్పుడు ఇక్కడ థర్స్డే వస్తుంది. 0 అన్నప్పుడు సాటర్డే. అంటే ఇక్కడ మనం మండే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అనేవి ఒక సెంచరీ ఇయర్లో ఫస్ట్ డేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే మంగళవారం యొక్క కోడ్ అండి. మరి ఎలా తీసుకుంటాం అక్కడ? సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 0, 1, 2, 3, 4, 5, 6 ఆడ్ డేస్ అండి. సో 0 ఆడ్ డేస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీకు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి శనివారంగా తీసుకోండి. 1 వస్తే మీకు యొక్క కోడ్ ప్రకారం ఆదివారం, 2 వస్తే మనం ఇక్కడ సోమవారం అంటున్నాం. సో 3 వస్తే ఇక్కడ మనం మంగళవారంగా తీసుకోవాలి. 4 వస్తే ఇక్కడ మనం బుధవారంగా తీసుకోవాలి. 5 వస్తే మనకి ఇక్కడ గురువారం, 6 వస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే శుక్రవారం. అంటే ఇక్కడ మన ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ సో శనివారం అంటే సాటర్డే అండి. సండే ఆదివారం అన్నప్పుడు సండే వస్తుంది. సోమవారం అన్నప్పుడు ఇక్కడ మనకి మండే వస్తుంది. మంగళవారం అంటే ఇక్కడ ట్యూస్డే అవుతుంది. బుధవారం అన్నప్పుడు ఇక్కడ వెన్స్డే అవుతుంది. గురువారం అన్నప్పుడు ఇక్కడ థర్స్డే అవుతుంది. శుక్రవారం అన్నప్పుడు ఇక్కడ ఫ్రైడే అవుతుందండి. కానీ ఇక్కడ వీటిని గుర్తుంచుకొని ఇక్కడ మనం సింపుల్గా చూడండి. మంగళవారం అన్నప్పుడు కోడ్ ఎంత అంటే 3 అండి. గురువారం ఎంత అంటే కోడ్ 5 తీసుకోవాలి. శనివారం ఎంత అంటే 0. బుధవారం ఎంత అంటే 4 అండి. సో మనకు అర్థమవుతుంది 2, 3, 5, 0లో అక్కడ సో ఫస్ట్ డేస్ 3 అవ్వడానికి అవకాశం ఉంది, 5 అవ్వడానికి అవకాశం ఉంది, 4 అండి. కాబట్టి బుధవారం అనేది ఒక సెంచరీ ఇయర్లో మొదటి రోజు కానిదేది అన్నాడండి. సో బుధవారం డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్లో వెన్స్డే అనేది ఇక్కడ లేదు అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 4వ ఆప్షన్ ఆన్సర్గా అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్. ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నాడండి. సో ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం లాస్ట్ డేస్ చూద్దామండి. సో లాస్ట్ డేస్ అంటున్నాడు కాబట్టి 1246 అండి. మరి 1246 లాస్ట్ డేస్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే సో 6 అంటే ఇక్కడ మనకి ఫ్రైడే అవుతుంది. 4 అంటే వెన్స్డే అవుతుంది. సో 2 అంటే ఇక్కడ మనకి మండే అవుతుంది. 1 అంటే ఇక్కడ మనకి సండే అవుతుంది. కనుక ఒక సెంచరీ ఇయర్లో మనకి లాస్ట్ డేస్ అవడానికి అవకాశం వేటికి ఉన్నది అంటే సండే, మండే,
మండే, వెన్స్డే, ఫ్రైడే అవుతుంది కనుక ఇక్కడ ఆదివారము అంటే 1 అండి, బుధవారము అంటే 4, శుక్రవారము అంటే 6, గురువారం అంటే 5 అండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా చూస్తే ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నాడు. సో ఉన్న వాటిలో 1, 4, 6 అండి. ఇది 1 అనేది లాస్ట్ డే అవుతుంది, 4 అనేది లాస్ట్ డే అవుతుంది, 6 అనేది కూడా లాస్ట్ డే అవుతుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నాడు. సో ఫస్ట్ డే అవ్వడానికి అవకాశం దేనికి ఉంది అంటే ఓన్లీ గురువారానికి మాత్రమే ఇక్కడ ఫస్ట్ డే అవ్వడానికి అవకాశం. బట్ ఆన్సర్ విల్ బి థర్స్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో మరొక ప్రశ్న మనకి ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి చూద్దామండి. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నాడు. కోడ్స్ రాద్దామండి. సో మంగళవారం అన్నప్పుడు 3, గురువారం 4, శనివారం 0, ఓకే సారీ అండి, గురువారం అంటే మనం కోడ్ 5 ఇవ్వాలి. సో శనివారం 0, బుధవారం అంటే 4 తీసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి. సో ఫస్ట్ డేస్ అనేవి ఇక్కడ మనకి ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ అండి. సో ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమి వస్తాయంటే ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ మనకి ఇక్కడ 2, 3, 5, 0 అండి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 2, 3, 5, 0 అంటున్నాడో ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. సో 2 అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మండే. సో 3 అన్నప్పుడు ఇక్కడ మనకి ట్యూస్డే వస్తుంది. సో 5 అన్నప్పుడు ఇక్కడ మనకి థర్స్డే వస్తుంది. 0 అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే సాటర్డే వస్తుంది. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా మనకి ఇక్కడ సో ఫస్ట్ డే 3 అవుతుంది, ఫస్ట్ డే 5 అవుతుంది, ఫస్ట్ డే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ సో ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ ఇయర్ కెన్ బి అన్నాడు. సో బుధవారం అనేది ఒక సెంచరీ ఇయర్లో లాస్ట్ డే అవ్వడానికి మనకి అవకాశం అయితే ఉంది. ఇవి ఫస్ట్ డేస్ అయినప్పుడు వాటిని ఎలిమినేట్ చేయాలి. సో 3 అనేది కోడ్ అవ్వదండి, 5 అనేది కోడ్ అవ్వదు, 0 అనేది కోడ్ అవ్వదు. ఒక లాస్ట్ డేస్లో మనకి 4 అనేది కోడ్ ఉంటుంది. ఎందుకంటే సో 1246లో లాస్ట్ డేస్లో మనకి ఇక్కడ 4 ఉందండి. వెన్స్డే అవుతుంది లాస్ట్ డేగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఒక సెంచరీ ఇయర్లో మనకి ఏదైతే మనకి ఇస్తున్నాడో సో దాని ప్రకారం మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క ప్రశ్న చూద్దాం. 31 డిసెంబర్ 2000 ఆదివారం అయితే సో ఇక్కడ మనకి 31 డిసెంబర్ 2100 ఏ వారం అవుతుంది అన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 31 డిసెంబర్ 2000 అంటున్నాడండి. 31 డిసెంబర్ 2000 అనేది మనకి ఇక్కడ సండే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో 31 డిసెంబర్ మనకి ఇక్కడ సో 2100 అనేది ఏమవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎన్ని సంవత్సరాలు ఉందంటే 100 ఇయర్స్ గ్యాప్ ఉందండి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 100 ఇయర్స్ గ్యాప్ ఉందో 100 ఇయర్స్లో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకోవాలండి. మనకి ఇచ్చినటువంటి డేట్ని మనం ఇక్కడ రిఫరెన్స్ డేగా తీసుకుంటే సండేని, దానికి 5 ఆడ్ డేస్ ఉంటాయి కనుక సో సండేకి మనం 5 డేస్ని కలపాలండి. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆదివారానికి మనం ఏం చేస్తున్నాం అంటే 5 ఆడ్ డేస్ కనుక 5 డేస్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో సండేకి 5 డేస్ని యాడ్ చేస్తే ఇక్కడ 1 డే యాడ్ చేస్తే 1 అనేది మండే అవుతుంది. 2 డేస్ యాడ్ చేస్తే ట్యూస్డే అవుతుంది. సండేకి 3 డేస్ యాడ్ చేస్తే వెన్స్డే అవుతుంది. 4 డేస్ యాడ్ చేసినప్పుడు థర్స్డే అవుతుంది. కనుక 5 డేస్ యాడ్ చేయటం అంటే ఇక్కడ ఫ్రైడే అవుతుంది. కనుక సండేకి 5 డేస్ యాడ్ చేస్తే ఫ్రైడే. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం అయితే ఆప్షన్ 2 అనేది శుక్రవారంగా మనం ఇక్కడైతే ఇవ్వవచ్చండి. సో ఈ విధంగా మనకి సో ఒక సెంచరీ ఇయర్లో మనకి ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ ఏ విధంగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ ఈ యొక్క వీడియోలో మనం ఇక్కడైతే మనం మాట్లాడటం జరిగిందండి. సో ఇప్పటివరకు మనం కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అండ్ లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్స్ అండ్ సేమ్ క్యాలెండర్ మంత్స్ అండ్ లాస్ట్ డేస్ అండ్ ఫస్ట్ డేస్ ఆఫ్ ఏ సెంచరీ గురించి మనం మాట్లాడుకుందాం అండి. సో నెక్స్ట్ వీడియో 7లో నేను ఏం చేస్తాను అంటే సో ఫైండింగ్ ద డే ఆఫ్ ద వీక్ వెన్ 1 డేట్ ఈజ్ గివెన్ అండి. ఇది మనం మాట్లాడుకుంటున్నది యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన వీడియో అయితే వీడియో 6 అండి. సో మనం ఇక్కడ సో సెంచరీ ఇయర్ యొక్క ఫస్ట్ డేస్ అండ్ లాస్ట్ డేస్ గురించి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఒక డేట్ ఇచ్చినప్పుడు మనం డే ఆఫ్ ద వీక్ ఎలా కనుక్కోవాలని చెప్పి ఆ యొక్క కాన్సెప్ట్ మీద మీతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.